ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, వస్తున్నాయి. ఏ పార్టీకి వెళ్తే బాగుంటది అనుకుంటా ఉన్నారు? మాకైతే సునీతమ్మ వస్తే బాగుంటది. ఎందుకంటారా, మేమే చెప్తాము. ఈయన వచ్చిండు, ఇంటింటికి 1500 అన్నాడు, అది లక్ష్మీ పథకం అన్నాడు, ఆడోళ్ళకు ఫ్రీ బస్ అన్నాడు. ఒక్కటి ఇచ్చిండు అన్న ఆ ఫ్రీ బస్సు. మొగోళ్ళకేమో ఇంత పొడుగు వేసాడు వెనక, ఇంత పొడుగు వేసి ఏం సంపాదిస్తుండే అన్నే. మంచి ఉన్న పేరు చెడగొట్టుకోండు. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన పేరు ఏం పేరైనా మాగంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు టీ తాగడానికి కప్పులు ఇచ్చిండు అన్న, వండుకోవడానికి కుక్కర్ ఇచ్చిండు అన్న, డబల్ బెడ్రూమ్ కట్టించిండు అన్న. మాకు వచ్చింది. ఈయన వచ్చి ఏం చేసిండు, ఏం చేసిండు అస్సలుకు? ఏవి చీరలేవి అవి ఎక్కడివి? అంత ఇంత ఇంత పొడవు చెప్పుకుంటూ పోయిండు. లాస్ట్కు అందరికి నెత్తి మీద చేయి పెట్టిండు అన్న. ఎందుకు వచ్చిండో ఏమో మాకు కూడా అర్థమైతలేదు. మా తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఒక్క ఆడి పిల్లని అడగండి, ప్రతి ఒక్క అమ్మని అడగండి, చెప్పు తీసుకొని కొడతా అంటారు, చెప్పుతోడు కొడతా అంటారు. నేను మంచి పనులు చేసిండు కదా, మంచి పనులు చేసిండు అన్న. ఈ మంచి పనులకు ఆయనకు చెప్పుదండ కావాల్సిందే కదా, మీరే అడగండి. ఏవి పొద్దున వండితే మధ్యాహ్నం 2-3 గంటలకు మెత్తబడిపోతుంది అన్నం. మా గ్యాస్ వేస్ట్. ఏది అన్నగారు మస్తు చెప్పిర్రు. ఆడపిల్లలకి ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము. ఏవన్నా నువ్వు ఎప్పుడు ఇస్తావు అన్నా? నిన్నే అడుగుతున్నాము, నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పండి. గ్యాస్ 500 అన్నావు అన్న. పాపం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 450 రూపాయలకి ఇచ్చిండు అన్న గ్యాస్. వీళ్ళొచ్చి ఎంత కాడి తీసుకుపోయారు. ఇదేనా మీ రాజకీయము? ఇదేనా మీ దొంగ మాటలు? ఇన్ని దొంగ మాటలు అందరు అదే అంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పరిపాలిస్తుండు కదా, ఇప్పుడు ఆయనదే మంచిది అంటారు. రేపు ఎలక్షన్లు, ఈ ఎలక్షన్ కాదు, ఆ ఎలక్షన్లు వచ్చినాక కనిపిస్తుంది ఆయనకు. ఊర్లలో గొర్రెలు ఇచ్చేవాడన్నా కేసీఆర్ గారు, అవి బంద్ అయిపోయినాయి. ఆయన మీద మళ్ళీ దొంగతనాలు. ఇంతకాలం చేస్తున్నావు, నువ్వు చేసి ఏం బాగుపడతావు చెప్పండి. మా ఓట్లు వేసుకున్నావు, అన్నీ వేసుకున్నావు, నువ్వు చేసి ఏం బాగుపడతావు? ఆ యూత్ వచ్చింది అని అన్నావు. ఆ యూత్ వచ్చి ఇదే నువ్వు యూత్, ఇదేనా నీ యూత్ చెప్పండి. దేంతో కొట్టమంటారన్నా? అడగండి, దేంతో కొట్టాలి చెప్పండి అన్న, దేంతో కొట్టాలి? కాదు, దేంతో కొట్టమంటే అది మంచితనం. నీ మంచితనాన్ని పోగొట్టుకున్నావు. ఇస్తా ఏమి ఇచ్చినావు నువ్వు? కనీసం ఒక్క ఆడపిల్లకు ఒక ఇల్లన్నా కట్టినావా అన్న? అవి మాకు ఇచ్చాడు. ఆడరా కొల్లూరు కూడా, నువ్వు కొల్లూరు వచ్చి చూడు ఎంతమంది ఆడపిల్లలకు ఇచ్చినావు ఇల్లు. ఇండ్లే కట్టలేడంట. నీ కడతారు చెర్లపల్లి జైల్లో. మేం చెప్తున్నాం, నీకు కడతారు గ్యారంటీ చెర్లపల్లి జైల్లో. డబుల్ బెడ్రూమ్ కాదు, నీ సింగిల్ బెడ్రూమే కడతారు అంటాడు. ఏముంది, నోరు కదా, నోట్లో నాలుక ఉంది కదా, అంటది నాలుక. ఎట్లా అంటే అట్లా అంటది. నువ్వు చేసిన చెర్లపల్లి కేసీఆర్ పాపము ఆయన పంపుతాడేమో ముసలైనకు. అంత ఏజీ లేనివాడు నువ్వు పంపుతావు ఆయనకు. నిన్ను పంపే రోజు దగ్గరలో ఉంది.